Welcome to Current Affairs program. I am Mahinder Reddy, Director of Kanishka IAS. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ ఆర్థిక అంశాలను ఒక్కొక్కటిగా చర్చించుకుంటూ వద్దాం. మొట్టమొదటిగా ఫిషరీస్ అనేది రాశాను. సో ఈ ఫిషరీస్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎవరు ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ వారికి ఒక జాతీయ పురస్కారాన్ని అందజేశారు. సో దీని కింద 5 లక్షల రూపాయల నగదు అనేది తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖకు లభించడం జరిగింది. తెలంగాణలో ఇన్లాండ్ అంటే సముద్ర తీర ప్రాంతం లేదు కాబట్టి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో అంటే మంచినీటిలో చేపల పెంపకంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది కాబట్టి అందుకై ఈ యొక్క అవార్డు మరియు 5 లక్షల రూపాయల నగదు అనేది లభ్యమైందని మనకు తెలుస్తుంది. రెండవది వచ్చేసి అమూర్ పాల్కాన్స్. ఇది జాతీయ అంశాలు దీంతో ప్రారంభమైన చెప్పవచ్చు. ఈ అమూర్ పాల్కాన్ అనేటివి జనరల్గా సైబీరియా ప్రాంతంలో ఉండే ఒక రకమైన డేగ. దీనికి ఒక జిపిఎస్ పరికరాన్ని అమర్చడం తోటి దీని ద్వారా ప్రస్తుతం భారత ఈ యొక్క ముఖ్యంగా పక్షుకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు బర్డ్ శాంక్చురీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కున్న అంశం ఏంటంటే 361 రోజులలో 29,000 కిలోమీటర్ల దూరాన్ని ఇవి ప్రయాణించినాయి అని చెప్పేసి కనుక్కోవడం జరిగేది. సైబీరియా నుంచి మణిపూర్ దాకా ఇవి ప్రయాణించాయి. ఆ తర్వాత ఇవి ఇక్కడి నుంచి ఎక్కడికి మన ఆఫ్రికా ఖండంలో కూడా వెళ్ళి ఉన్నాయి అన్నది మనకు తెలుస్తూనే ఉంది. సో మొత్తానికి ఇవి 2 మహాసముద్రాలు 10 దేశాలను దాటుకొని ప్రయాణించినాయి అన్నది మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్కిటిక్ టర్నర్ తర్వాత ఇంత దూరం ప్రయాణించిన ఆ పక్షి ఏదైనా ఉందంటే అమూర్ పాల్కాన్స్ లేదా అమూర్ డేగా అని చెప్తాం. ఇవి గతంలో నాగాలాండ్కు చాలా వచ్చేటివి. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు దీన్ని వేటాడి ఆహారంగా స్వీకరించడం చేత క్రమంగా దీని యొక్క రాక తగ్గింది. అయితే ఇవి నాగాలాండ్ ప్రాంతానికి వచ్చి పంట పొలాలపైన ఉన్న క్రిమి కీటకాలను మొదలైన వాటిని ఇవి స్వీకరించడం చేత ఆ యొక్క పంటలకు రక్షణ లభించేది. ఎప్పుడైతే వీళ్ళు వేటాడడం మొదలు పెట్టారో అవి రాకడం తగ్గిపోయిన తర్వాత ఈ యొక్క కీటకాల దాడి లేదా బెడద అనేది పంట పొలాలపైన పెరిగింది. ప్రస్తుతం దీంతో అది పోయింది. మళ్ళీ ఏం చేశారు వాళ్ళు తెలుసుకున్న తర్వాత అమూరు డేగల యొక్క వేటను వాళ్ళు స్వచ్ఛందంగానే విరమించుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళ పంట పొలాలకు క్రిమి కీటకాల యొక్క బెడద తగ్గింది. క్రిమి సంహారకాల వాడకం కూడా తగ్గిపోయింది అన్నది ఒక వార్తగా మనం చూసాం. వారుణాస్త్రం అనేది ఒకటి చూసాం. వారుణాస్త్రం అనేది ఏంటంటే ఈ యొక్క సబ్మెరైన్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక సబ్మెరైన్ పైన దాడి చేయడం అంటే ఈ మిజైల్ టోర్నోడ్ అంటాం. సముద్రం లోపలనే ఇది ప్రయాణించి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఇది చేరుకొని 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు సబ్మెరైన్లను ఇది పేల్చివేస్తుంది. దీన్ని హెవీ వెయిట్ టోర్నోపేడ్ అనే పేరుతో కూడా వీటిని పిలుస్తాం. దీన్ని రూపొందించడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL వాళ్ళు DRDO డిఫెన్స్ రీసెర్చ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు DRDO వాళ్ళు అదేవిధంగా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ NSTL కలిసి దీని అభివృద్ధి పరిచయాన్ని DRDO డైరెక్టర్గా ఉన్న సతీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాదాపుగా ఇది 95% ఇండిజినియస్ ప్రొడక్ట్ స్వదేశీ పరిజ్ఞానం చేత అభివృద్ధి చెందినది అని తెలుస్తుంది. దీని యొక్క బరువు 1500 కేజీలు ఉంటుంది. పొడవు 7 నుంచి 8 మీటర్లు ఉంటుంది. వ్యాసం 533 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఆ రేంజ్ 40 కిలోమీటర్లు అని చెప్పాను. ఇది గంటకు 74 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అన్నది మనం చెప్పాం. సిట్మెక్స్ అనేది రాశాను. ఇదేంటంటే సిట్మెక్స్ అనేది సింగపూర్, ఇండియా, థాయిలాండ్ మారిటైమ్ ఎక్సైజ్ అనేది అండమాన్ నికోబార్ అంటే ఈ యొక్క అరేబియా బే ఆఫ్ బెంగాల్ అండమాన్ సీలో నిర్వహించారు. ఇవి ముగిశాయి. దీనికి అనుబంధంగా మరొకటి ఏం జరుగుతుందంటే సింబెక్స్ అనేది ఏంటంటే సింగపూర్, ఇండియా మారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజెస్ అనేటివి 27 జరుగుతాయి దీని అనంతరం అని చెప్పేస్తాం. అంటే థాయిలాండ్ అనేది దీంట్లో మిస్ అవుతుంది. సో ఇది ఒక వార్తగా మనం చూసాం. తర్వాత స్పీకర్ సమిట్ అన్నాం.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 71వ రిపబ్లిక్ దినోత్సవమైన సందర్భంగా భారతదేశంలో ఉన్న వివిధ శాసన సభలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎక్కడైతే ఉన్నాయో శాసనసభలు వాటి స్పీకర్లు మరియు లోకసభ స్పీకర్లు కలిసి గుజరాత్లోని కెవాడియాలో సమావేశం అవుతున్నారు. ఈ నవంబర్ 25, 26వ తేదీన దేశంలోని ఉన్న స్పీకర్ల యొక్క సమావేశం ఎక్కడ నిర్వహిస్తారు అంటే కెవాడియా, గుజరాత్లోని కెవాడియాలో. సో స్పీకర్ల యొక్క రోల్ ఏంటి ప్రజాస్వామ్యంలో అంటే వాళ్ళది చాలా విశిష్టమైన పాత్ర అని మాత్రం మనకు తెలుస్తూ ఉంది. చాలా గొప్ప పాత్ర వీరిది అనేది మనకు తెలిసిపోతూ ఉంది. తర్వాత నివర్ అండ్ గతి అనేది రాశారు. ఈ రెండు కూడా ఏంటంటే ఈనాడు తుఫానుల పేరు. సో ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో ఒక తీవ్రమైన తుఫాను ప్రారంభమైంది. ఇది నవంబర్ 25, 26వ తేదీన పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి, తమిళనాడు మధ్య ఇది తీరం దాటుతూ ఉందని, దీనికి నివర్ అనే పేరును ఇరాన్ వారు సూచించారు. ఆల్రెడీ మనకు అరేబియా సముద్రంలో గతి అని పిలువబడే మరొక తుఫాను కూడా ఉంది. దీంతో రాబోయే వారంలో అంటే 25, 26వ తారీఖుల తర్వాత నుండి మనకు ఈ వాతావరణంలో మార్పులు రావచ్చు, వర్షం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఒక సూచనగా కూడా తెలవడం అనేది జరిగింది. సో నివర్ అనేది ఏంటంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను. దీనికి ఆ పేరు ఎవరు పెట్టారంటే ఇరాన్ వారు సూచించారు అని చెప్పచ్చు. గతి అనేది ఎక్కడ అంటే అరేబియా సముద్రంలో అని గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేద సర్జరీ, వాస్తవంగా ఆయుర్వేదం అనేది సర్జరీకి భిన్నమైనదే. ఓల్డ్ మెడిసిన్ ప్యాటర్న్ లేదా సాంప్రదాయ వైద్యం అనేది. కానీ దీంట్లో కూడా మనకు ప్రాచీన కాలంలో సుశ్రుతుడు వంటి వారు సర్జరీలు చేశారని ఉన్న ఆధునిక కాలంలో అయితే సాధ్యపడలే. కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్ 2016 యొక్క నిబంధన సవరణ చేస్తూ దాదాపు 58 రకాల సర్జరీలను MAMS అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆయుర్వేదిక్ అండ్ మెడికల్ సైన్సెస్ ఎవరైతే చేస్తారో దంతము కానీ నాసికము కానీ మొదలైన వాటి యొక్క సర్జరీలు వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది. దానికి అనుమతి కూడా లభించడం జరిగింది. ఓం మహాజన్ అని చెప్పేసి ఒకటి రాశారు. బహుశా ఇది పెద్దగా కరెంట్ అఫైర్స్లో ఉపయోగపడేది అనుకోవట్లేదు, కానీ ఒక ఫీట్ కాబట్టి మీకు చెప్తున్నా. నాగపూర్కు చెందిన ఓం మహాజన్ అని పిలువబడే ఒక యువకుడు సైకిల్ పైన ఎక్కడి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 8 రోజుల 7 గంటల 38 నిమిషాలలో చేరుకున్నాడు. 3600 కిలోమీటర్లని ఆయన 8 రోజుల 7 గంటల 38 నిమిషాల్లో చేరుకోవడం అనేది ఒక నేషనల్ రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత జల్ జీవన్ అనేది రాశాం. జల్ జీవన్ అనేది దేనికి సంబంధించింది అంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరును అందించడం కోసం తీసుకున్న ఒక కార్యక్రమమే జల్ జీవన్. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలుసు. అంటే దీని ద్వారా పైపుల ద్వారా మాత్రమే తాగునీటి సౌకర్యం గృహాలకు అందచేయబడుతుంటే స్వచ్ఛమైన నీరు వస్తుంది. ఎటువంటి కలుషితమయ్యే అవకాశం తక్కువగా ఉన్నది. దీని ద్వారా ఇలా స్వచ్ఛమైన నీరును అందించడం ద్వారా మనం ఈ యొక్క భారత ప్రజలకు అంటు రోగాల నుంచి కొంతవరకు విముక్తి కలిగించిన వాళ్ళం అవుతాం. అయితే ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ ప్రాంతంలో నదులు ఉన్నప్పటికీ తాగునీటి సమస్య మాత్రం ఉండి చాలా వరకు ఇక్కడి ప్రజలు వలస వెళ్తూ ఉన్నారు. దాన్ని నివారించడానికి నిన్న భారత ప్రధానమంత్రి వర్చువల్గా 5,500 కోట్ల రూపాయల 5,555 కోట్ల ఖర్చుతోటి మీర్జాపూర్, సోన్ భద్ర అనే 2 జిల్లాలలో ఈ యొక్క జల్ జీవన్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇప్పటికే 2,06,00,000 కుటుంబాలకు యొక్క జల్ జీవన్ ద్వారా స్వచ్ఛమైన నీరును అందించామని చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే RN బబ్బర్ అనేది చెప్పాం. ఈ యొక్క జనరల్ RN చిబ్బర్ గారిది ఏంటంటే ఈయన నిన్న మృతి చెందాడు కాశ్మీర్లో. ఈయన 1962 ఇండియా చైనా యుద్ధంలోను, 1965లో ఇండియా పాకిస్తాన్, 1971లో బంగ్లాదేశ్ విముక్తిలో ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక సైనిక అధికారి ఎవరు RN చిబ్బర్ గారు. సో నేను మరణించడం అనే దానికి అందరూ సంతాపం చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన వార్త ఏంటంటే
ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాలు దొర, బీరబోయిన బాలు దొర మరణం. బీరబోయిన బాలు దొర మరణం ఏంటంటే అల్లూరి సీతారామరాజు సమకాలీనుడిన 1924 మే 1 నుండి 6 వరకు కొండపల్లి ప్రదేశాన్ని చేసుకొని బ్రిటిష్ వారిపైన దాడులు జరిపిన అల్లూరి మరి ఆయన అనుచరులకు ఈయన ఆహారాన్ని సరఫరా చేసిన శతాది వృద్ధుడు. నిన్న ఈయన 117 సంవత్సరాల వయసులో మరణించాడు అన్నది ఒక వార్తగా మనం చూసాం. సో అల్లూరి సమకాలీనుడు, అల్లూరిని చూసిన వారు, అల్లూరితో ఎంతో కొంత పరిచయం ఉన్న ఈ యొక్క బీరబోయిన బాలు దొర మరణించడం అనేది ఒక వార్తగా మనం చూసాం. కౌసెస్ రీసెంట్గానే మీరు చూశారు ఏమని, ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కౌ క్యాబినెట్, అగ్రికల్చర్ మినిస్ట్రీ, రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ మరియు వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్లని కలిపి, హోమ్ డిపార్ట్మెంట్తో కలిపి కూడా గో సంరక్షణ కోసం ఒక క్యాబినెట్ ఉండాలి. దానికై ఏం చేశారు, ఇప్పుడు గోరక్షణకై ఒక సెస్ కూడా విధిస్తాం, ఆవును పరిరక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయించడం, దాని ద్వారా గో సెస్ కొంచెం పన్నులు విధించి వచ్చిన డబ్బును గో సంరక్షణ చేస్తారన్నది మనం చూసాం. ఆర్బీఐ అనేది ఒక వార్తగా రాశాం. ఏంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో స్థాపించబడ్డది. అంటే దాదాపుగా ఇప్పటికీ 85 సంవత్సరాల సమయం అవుతూనే ఉంది. సో 85 సంవత్సరాల అనంతరం ఈరోజు వార్తలు ఎందుకు నిలిచిందంటే, ఈ ఆర్బీఐ 2012లో ట్విట్టర్ ఖాతాను తెరుచుకుంది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా, 10 లక్షల మంది ఫాలోయర్లు, ట్విట్టర్ ఫాలోయర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా ఇది గుర్తింపు పొందింది. దీనికంటే ముందు యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యాంక్ వారు మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వారి కంటే ఎక్కువ ఆ బ్యాంకుల కంటే ఎక్కువగా ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్న బ్యాంకుగా ఈరోజు పేరు పొందింది ఏంటంటే ఆర్బీఐ అనేది మనకు తెలుస్తుంది. డీప్ సీ అనేది ఒక వార్తగా రాశాం. డీప్ సీ అనేది వార్తగా ఏంటి అంటే, భారత ప్రభుత్వం సముద్ర అంటే లోపల అంతరంలో పరిశోధన చేస్తూ విలువైన ఖనిజాలు, వనరులను చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇది కాంటినెంటల్ షెల్లో కావచ్చు, లేదా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతంలో ఎక్కడైనా కావచ్చు. సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతూ ఉంది అన్నది మనకు తెలుస్తుంది. దీనికై 4,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించారు. సో సముద్ర గర్భంలో పరిశోధనకై ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్న ప్రశ్న కనుక వస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అని మనం చెప్పుకోవచ్చు. జపాన్ గ్రాంట్ ఎవరికి ఇస్తుంది అని అంటే, మొత్తం మాల్దీవుల జనాభా 4 లక్షలు ఉన్నాయి. ఇది ఆర్చిపెలగో అంటే ఒక ప్రవాళిక బిత్తికలు. క్రమంగా ఈ కనుమరుగయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నాం. సముద్ర మట్టం పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం ఎన్నో చెప్తా ఉన్నాం మనం. రైట్, దాని సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం క్వాడ్లో ఉన్న ఏదైతే జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నాయి కదండి, వీటిలో జపాన్ వాళ్ళు ఒక గ్రాంట్నిచ్చి ఆ తీర ప్రాంత పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తారు అన్నది ఒక వార్త. క్రిమినల్ ఫైనాన్స్ యాక్టివిటీస్ అన్న ఈ క్రిమినల్ ఫైనాన్స్ యాక్టివిటీస్ ఏంటి అంటే, ఈ క్రిప్టో కరెన్సీ, ఫేక్ కరెన్సీకి సంబంధించి వాటిని నిలువరించడం కోసం 4వ సదస్సు జరిగింది. ఇది వర్చువల్ మీటింగ్ జరిగింది. మొత్తం దీనికి 132 దేశాల నుండి దాదాపు 2,000 మంది ప్రతినిధులు హాజరయ్యారండి. ఈ 2,000 మంది ప్రతినిధుల్లో న్యాయకోవిధులు మరియు టెక్నోక్రాట్స్ మొదలైన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దీనికి ఎవరు ఏర్పాటు చేశారన్నది కనుక మీరు చూస్తే, ఇంటర్పోల్, యూరోపోల్, బాసెల్ ఇన్స్టిట్యూషన్ వారు చేసిన దాంట్లో ఈ యొక్క క్రిప్టో కరెన్సీ లేదా అసాంఘికమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. భూటాన్ రాణి గారికి ఒక అవార్డు వచ్చింది. ఏంటి మీకు వచ్చిందంటే, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు. ఈ యొక్క అవార్డు భూటాన్ రాణి గారు ఎవరికి వచ్చిందంటే గైవలన్ సాంగ్యూల్ చోడన్ వాంగ్చుక్. ఆమె పేరు మరొక్కసారి రిపీట్ చేస్తానండి, గైవలన్ సాంగ్యూల్ చోడన్ వాంగ్చుక్. ఈ యొక్క యునైటెడ్ పాపులేషన్ అవార్డును అందుకుంటుంది.
ఆ, ఈ అవార్డును 1981లో ప్రవేశపెడితే గతంలో 1983లో ఇందిరాగాంధీ గారికిను 1992లో జేఆర్డి టాటా గారికి ప్రస్తుతం ఈయనకు వచ్చింది భారతదేశం నుండి అనేది మనకు ఒకటిగా తెలిసింది. తర్వాత G20 అనేది చెప్పారు. G20 అనే దాన్ని 1999లో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్తో కలిపి ఏర్పాటు చేయబడ్డది. ఈ G20లో 5 గ్రూపులు, ఒక్కొక్క గ్రూపులో 4 దేశాలు ఉండే విధంగా విభజించబడ్డాయి అన్నది మనకు తెలిసిందే. సో ఇందులో ఇండియా 2వ గ్రూప్లో ఉంది. ప్రతి సంవత్సరం ఒక గ్రూపు వారు ఆ నాయకత్వం వహించడం, అధ్యక్షత పదవి వహించడం అనేది తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలు కూడా ఇందులో, ఆస్ట్రేలియా వంటివి కూడా ఉన్నాయి. అభివృద్ధి చెందుతూ మరియు చెంది ఉన్న దేశాల యొక్క కూటమిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు 2019లో మాత్రం లాస్ట్ ఇయర్ ఇది జపాన్లోని ఒసాకోలో జరిగింది. ఇప్పుడు రియాద్లో జరిగేది ఉండే సౌదీ అరేబియాలో, కానీ వర్చువల్గా జరిగింది ఈ కరోనా వల్ల. నెక్స్ట్ సమావేశం మాత్రం మనకి ఇటలీలో జరుగుతుంది. ఆ పై సమావేశం అది 2022-23 అనేది మాత్రం ఇండియాలో జరుగుతుంది అనేది మనకు తెలిసిందే. సో దీంట్లో మాత్రం మనం ఇండియా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇండియా, జపాన్, చైనాలు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ ఉండాలి, ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి ఒక వార్తగా మనం చూసాం. మరొకటి పాకిస్తాన్కు ఒక 6,000 కోట్ల రూపాయల రుణ ఉపశమనాన్ని కలిగించాలని G20 దేశాలు కూడా 14 అంగీకరించాయి. జపాన్ మరియు ఇప్పుడు ఎవరు ఈ సౌదీ అరేబియా అంగీకరిస్తే కనుక వారికి ఉపశమనం కలిగే అవకాశం ఉందన్నది ఒక వార్తగా మనకు కనిపించింది. సో దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో ఎట్ ద సేమ్ టైం.